భారతదేశం గనక సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి వ్యవహారం అలాగే ప్రవర్తిస్తే వాళ్ళు బ్రిడ్జి కడితే మేము మిస్సైల్తో పేల్చేస్తాం, అవసరమైతే భారతదేశం మీద అణుబాంబులు వేస్తామంటూ రెచ్చిపోయి మాట్లాడినటువంటి వాడు ఏదో గాలిగాడు కాదు, బచ్చాగాడు కాదు. పాకిస్తాన్కి కాబోయే అధ్యక్షుడు అనాలేమో. అమెరికా అధ్యక్షుడు ఆశీస్సులతో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తన పరిపాలన తీసుకురావాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆసిఫ్ మునీర్ ప్రస్తుతానికి అమెరికా దృష్టిలో పాకిస్తాన్ పాలకుడు వాడికి భారతదేశం అంటే విపరీతమైన ద్వేషం. మత పెచ్చలో మామూలోడు కాదు వాడు. వాడు షియా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినవాడు. అక్కడ సున్నీలు ఎక్కువ కాబట్టి చాలా కాలం నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారు. కాదు మేము వాళ్ళకంటే చాలా గొప్పవాళ్ళం అని చెప్పేటటువంటి దానికోసమే ఈ డ్రామాలు ఆడుతున్నాడు వాడు. డ్రామాలు అనేకంటే కూడా వాడు ప్రూవ్ చేసుకోవడం కోసం, దేశభక్తుడిగా ప్రూవ్ చేసుకోవడం కోసం భారత్ని ఏదో ఒకటి చెయ్యాలన్న తపనతో ఉన్నాడు. అందుకనే కారు కూతలు కూస్తున్నాడు. దీని మీద భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. భారతదేశం మీద అణుబాంబులు వేస్తాననేటువంటి మాటలు అమెరికా గడ్డ మీద కూర్చుని మాట్లాడడానికి సిగ్గుండాలని చెప్పింది. ఇలాంటి మాటలు మాట్లాడి తీవ్ర పరిణామాలు ఎదురితే భారత జాతీయ భద్రతని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు అని తేల్చి చెప్పింది. వాడు బాంబు తెస్తే చూస్తా కూర్చోవడానికి మనం ఖాళీగా లేం కదా. మన దగ్గర ఉన్న 2 బాంబులు వేసి వస్తే ఏమైపోద్ది, పాకిస్తాన్ మొత్తం బూడిదైపోతుంది. వాడి వలన ఖచ్చితంగా అణుబాంబు తెస్తే మన దేశంలో కొంత బాగా నష్టపోతుంది. ఒక రాష్ట్రమున్నరో నష్టపోతుంది ఖచ్చితంగా. లక్షల మంది, కోట్ల మంది ప్రాణాలతో చెలగాట. అదే మనం వేస్తే పాకిస్తాన్ మొత్తం దుడుచుకుపోదా? అప్పుడు మొత్తం పాకిస్తాన్ వాళ్ళు బూడిదెవరా? కాకపోతే ప్రాణాలు పోవడం అనేది ఎవరం కోరుకోం. అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.